శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 19 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి సాయంకాలం 5 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. మంగళవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల్లోపు ప్రయాణం చేస్తే మాత్రం ఏదో ఒక విధమైన చెడు వార్త వినే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. ఈ స్థిరయోగం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏదైనా కూడా ఈ చరయోగము స్థిరయోగము రెండూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి యోగాలు కాబట్టి 12 రాసుల వాళ్ళు చెడు వార్తలు వినటం, మంచి చెడు కలిసినటువంటి ఫలితాలు రావటం ఇలాంటివన్నీ పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడు ఏమీ లేకుండా, చెడు వార్తలు ఏమీ వినకుండా మంచి ఫలితమే రావాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. 12 రాసుల వాళ్ళు దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకుని వెళ్ళినట్లయితే చరయోగం వల్ల స్థిరయోగం వల్ల ఇబ్బందులు ఉండవు. పనులన్నింటిలో కూడా విజయం వరిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వాటికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కుజుడి బలం బాగుంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. అదేవిధంగా సోదరులతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా బలం చాలా బాగుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు అబ్రాడ్ ట్రయల్స్ అనేవి వేసుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాల కోసం చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. అంటే ఈరోజు 12 రాసుల వాళ్ళు గురువు శత్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. గురువు శత్రువు ఇంట్లో, వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధన వ్యవహారాల్లో, సాంఘిక వ్యవహారాల్లో 12 రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని పట్టుకోవటానికి, దొంగతనం చేసిన వాళ్ళని గమనించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి ఈ నక్షత్రం మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే తగాదాలు ఏవైనా ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, తగాదాలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. అలాగే కొన్నిసార్లు సీక్రెట్ పనులు చేయాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ పనులు చేయడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వెహికల్స్ మొదటిసారి నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఈ ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:55 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. మధ్యాహ్నం 2:55 నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, కొత్త విద్యలు ప్రారంభించుకోవచ్చు, దేవతా పూజలు, వ్రతాలు ఆచరించడానికి పునర్వసు నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పునర్వసు నక్షత్రం చాలా మంచిది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు మంచిది. అయితే మంగళవారం రోజు కొత్త వస్త్రాలు, ఆభరణాలు ధరించరు కాబట్టి ఈ పనిని విడిచిపెట్టాలి. అత్యవసరమైతే మాత్రం పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు ధరించడానికి, ఆభరణాలు అంటే కొత్తగా ఉన్నవి ధరించడానికి అనుకూలమని చెప్పుకోవాలి. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ పునర్వసు నక్షత్రం చాలా మంచిది. ఇంటికి దర్వాజాలు, తలుపులు ఇలాంటివి పెట్టడానికి కూడా పునర్వసు నక్షత్రం అనేది చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు
దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం ద్వారా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చెయ్యకుండా ఉండటమే మంచిది. ఒకవేళ అత్యవసరమై చేస్తే మాత్రం ఊహించిన దానికంటే విపరీతంగా డబ్బు ఖర్చయిపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించే యోగం ఉంది. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలంటే ఈరోజు ప్రారంభించుకుంటే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొద్దిపాటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్లీట్గా పరిపూర్ణత అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. కావాల్సిన ర్యాంకులు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు మాత్రం కొద్దిగా ప్రతికూల పరిస్థితులు మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత కనిపిస్తుంది. వ్యతిరేకత ఏ ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలో పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో సంతోషం లేకపోవటం వల్ల, సఖ్యత లేకపోవటం వల్ల, ఒకరంటే ఒకరికి పడకపోవటం వల్ల అనుకూలత అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సభ్యులందరూ కూర్చొని ప్రత్యేకమైన చర్చలు చేసుకోవటం ద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది, సఖ్యత పెరుగుతుంది. అందరూ కూడా ఇంటి యజమానికి అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ ప్రత్యేకమైన చర్చలు చేయటం విశేషంగా సహకరిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలకు చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఆ పరిష్కార మార్గాలు అనేవి బంగారు భవిష్యత్తును కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా కన్యారాశి వాళ్ళు ఏదైనా సరే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడటం ద్వారా అన్ని సమస్యల నుంచి చాలా చక్కగా బయటపడగలుగుతారు. అలాగే సోదరులు కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కన్యారాశి వాళ్ళకి అందిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించేటటువంటి సూచనలు కూడా తులారాశి వాళ్ళకి బాగా ఉన్నాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అభివృద్ధి కనిపిస్తోంది. పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా వృశ్చిక రాశి విద్యార్థులు సక్సెస్ అయ్యే యోగం ఈరోజు ఉంది. ర్యాంకులు వచ్చే యోగం ఉంది. కావాల్సిన చోట సీట్లు వచ్చేటటువంటి యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఒక చక్కటి స్థిరత్వం, ఒక మంచి సెటిల్మెంట్ పొందడానికి ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెంచల బుద్ధి ఉంటుంది. దేహ జాడ్యం ఉంటుంది. అంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి, అలసత్వాన్ని విడిచిపెట్టాలి. అలాగే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోవిచారం, చెంచల బుద్ధి అనేటటువంటి ఉంటాయి. కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మీరు వెహికల్ మీద వెళ్ళేటట్లయితే ఆ వెహికల్ మీద నుంచి కింద పట్టడం ఇలాంటి చిన్న చిన్నవి జరిగే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవటం మంచిది. అలాగే ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో చాకచక్యంతో వాటన్నిటిని పరిష్కరించగలుగుతారు. ప్రమాదాలు, ఆటంకాలు అన్నీ అధిగమించడానికి ఇష్టదేవతారాధన కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషంగా సహకరిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే పూర్తిగా మీకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే సంకష్టహర చతుర్థి. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కాబట్టి
ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే గణపతి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. కార్తీక మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించడానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించినట్లయితే 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నెంబర్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్కి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఒకటే ఉంటుంది. 9399990660 9399990660 ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.